ఈరోజు మా దత్తసాయి కూచిపూడి దత్తసాయి నృత్య అకాడమీ నుంచి మేము బేసిక్స్ చెప్పడం జరుగుతుందండి. మేము ఫస్ట్ సిలబస్ నుంచి కూడా మాది ఫాలో అవుతూ ఉండండి. మొదటి సిలబస్ నుంచి కూడా నేను క్లాస్ వైజ్ మీకు చెప్తానండి. ఫస్ట్ కూచిపూడి నమస్కారం అండి. కూచిపూడి నమస్కారంలో మనం డాన్స్ చేసే ముందు, డాన్స్ అయిపోయాక కూడా ఈ నమస్కారం చాలా ప్రధానమైందండి. కాబట్టి ఈ శ్లోకం కూడా కూచిపూడిలో ఫస్ట్ శ్లోకం మనం నేర్చుకోవాల్సిన శ్లోకం అండి ఇది. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయదుదాహృతాం దేవతానాం శిరస్తస్తు గురూణాం ఆస్య సంస్థితః వక్షస్తచ్చైవ విప్రాణాం శ్లేషే ధ్వనియమో భవేత్ విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణీ మహీతనే సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం, మనం పైన నమస్కరించినప్పుడు దేవతలకండి, మన నుదుటి దగ్గర నమస్కరించినప్పుడు గురువులకు, అదే మన వక్షస్థలం దగ్గర నమస్కరించినప్పుడు తల్లిదండ్రులకి, ప్రేక్షకులకి కూడా నమస్కారం చేస్తామండి. తర్వాత మనం భూదేవిని తొక్కుతూ డ్యాన్స్ చేస్తున్నాం కాబట్టి భూదేవిని క్షమించమని అడగటం జరుగుతుందండి. మనం అందుకని ఈ శ్లోకంలో ప్రధాన అంశం అదేనండి. నెక్స్ట్ మనం ఈ నమస్కారం డ్యాన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం చెప్పాలండి, నమస్కారం చేయించాలండి. డాన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ నమస్కారం చేయించాలి. తర్వాత స్టెప్స్ అండి. మొదటి భాగంగా మీకు స్టెప్స్ చెప్పడం జరుగుతుంది. మొదటి స్టెప్స్ తై తై నుంచి స్టార్ట్ అవుతాయండి. తై 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 తై. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. తర్వాత మన డ్యాన్స్ అయిపోయిన తర్వాత కూడా నమస్కరించాలండి. మనం ఈరోజు మా మొదటి క్లాసు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ నొక్కి కామెంట్ పెట్టండి. మా పిల్లల్ని, మమ్మల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నామండి. ఈరోజు మా దత్తసాయి కూచిపూడి దత్తసాయి నృత్య అకాడమీ నుంచి మేము బేసిక్స్ చెప్పడం జరుగుతుందండి. మేము ఫస్ట్ సిలబస్ నుంచి కూడా మాది ఫాలో అవుతూ ఉండండి. మొదటి సిలబస్